నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎలా ఉంటుందో, 100 విధ్వంసాలు ఒకేసారి విరుచుకుపడితే ఏం జరుగుతుందో, కన్నీళ్లు మిసైల్స్ అయి కోట్ల మంది నినాదం గాండ్రిస్తే ఏమవుతుందో ఒక్క రాత్రిలో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. యుద్ధం చేసేవాడికే శాంతి అడిగే హక్కు ఉందని నమ్మే మోదీ సర్కార్ ఊచకోత ఏంటో పరిచయం చేసింది. అరగంట సేపు మన ఆర్మీ నరకాన్ని చూపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ కొట్టిన దెబ్బకు పాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. తోక జాడించాలనుకున్న ప్రతిసారి ఆ రాత్రి ఆ అరగంట పాటు పాక్ను పీడకలలా వెంటాడడం ఖాయం. ఆపరేషన్ ఎలా సాగింది? ఇది జస్ట్ టీజర్ మాత్రమేనా? ఇకపై ఏం జరగబోతోంది? తొమ్మిది క్యాంపులు, 24 స్ట్రైక్లు, 25 నిమిషాలు. వెయిట్, వాచ్ అండ్ అప్రోచ్. అరగంట నరకం చూసిన ఉగ్రవాదులు. ఆపరేషన్ సింధూర్తో పాక్ మైండ్ బ్లాంక్. అసలు ఆపరేషన్ సింధూర్ ఎలా సాగింది? ఈ ఆపరేషన్లో వాడిన ఆయుధాలేంటి? మనకు వస్తే కష్టం, అదే మనకు కావలసిన వాళ్లకు, మన అనుకున్న వాళ్లకొస్తే నరకం. పెహల్గాం ఉగ్రదాడి ఘటన తరువాత దేశమంతా ఇలాంటి నరకమే చూసింది, కన్నీళ్లు కార్చింది. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను భూమి చివరి వరకు తరిమి కొడతామని ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్తో అక్షరాలా నిజం చేశారు. 24 స్ట్రైక్లు, 9 క్యాంపులు, దాదాపు 100 ప్రాణాలు. మన ఆర్మీ దెబ్బకు ఉగ్రమూకలు అల్లాడిపోయాయి. మనోళ్ల ప్రాణాలు తీసి హాయిగా రెస్టు తీసుకుంటున్న ఉగ్రమూకలను ఊచకోత కోసింది ఇండియన్ ఆర్మీ. తెల్లవారుజామున ఊహించని రీతిలో అటాక్ చేసి ఆ నరరూప రాక్షసుల అంతు చూసింది. 9 ఉగ్ర శిబిరాలపై ఒకేసారి 24 క్షిపణులతో దాడి చేసి మొత్తం నేలమట్టం చేశాయి. ఇంత విధ్వంసం కేవలం 25 నిమిషాల్లోనే పూర్తయింది. పెళ్లై 10 రోజులైనా కాకుండా సింధూరానికి దూరమైన ఆడబిడ్డ కన్నీటి సాక్షిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రమూకల అంతు చూసింది ఇండియన్ ఆర్మీ. మే 7 అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్, నేవీ దళం సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. ఓ అరగంట ఎంత భయంకరంగా ఉంటుందో, ప్రాణం ఎంత విలువయిందో ఈ ఒక్క ఆపరేషన్తో పాకిస్తాన్కు ఉగ్రమూకలకు పరిచయం చేసింది భారత ఆర్మీ. 24 క్షిపణులు ఏకకాలంలో అటాక్ చేయడంతో ఉగ్రవాదులు కకావికలమయ్యారు. పేలుడు సంభవించిన సమీపంలోని ఉగ్రవాదులు భయంతో అటూ ఇటూ పరుగులు తీయడం ప్రారంభించారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముజఫరాబాద్, కోట్లీ, బహావల్పూర్, రావల్కోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ దాడులు చేసింది. ఇవన్నీ ఉగ్రవాద శిబిరాలకు స్థావరాలుగా నిఘా సంస్థలు చాలా కాలంగా అనుమానిస్తున్నాయి. ఈ ప్రాంతాలు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కు అనుబంధంగా ఉన్నాయి. ఆర్మీ దాడి చేసిన 9 ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో 5, పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో 4 ఏరియాలు ఉన్నాయి. ముఖ్యంగా బహావల్పూర్ జైషే మొహమ్మద్ కు బలమైన కోట. ముజఫరాబాద్, భీంబర్లను గతంలో భారత భద్రతా సంస్థలు కశ్మీర్లోకి చొరబడటానికి రవాణా, లాజిస్టిక్స్ పాయింట్లుగా గుర్తించాయి.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా శిక్షణా శిబిరాలు, ఆయుధ గోదాంలు, స్టేజింగ్ సౌకర్యాలను మన ఆర్మీ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. వందల్లో గాయపడ్డారు. భూమి నుంచి, ఆకాశం నుండి ప్రయోగించే క్షిపణులను ఉపయోగించి భారత ఆర్మీ ఈ దాడులు చేసింది. నిఘా డ్రోన్ల ద్వారా రియల్ టైం పర్యవేక్షణ, తక్కువ పౌరుల ప్రాణనష్టంతో లక్ష్య ఛేదనను నిర్ధారించడానికి వీలు కల్పించింది. పహల్గాం ఉగ్రదాడికి మూల్యం చెల్లించుకోక తప్పదని మొదటి నుంచి వార్నింగ్ ఇస్తున్న భారత్ ఓపికగా ఉండి శత్రువు ఊహించని టైంలో అటాక్ చేసింది. మౌనం ఎంత ప్రమాదమో పాక్కు పరిచయం చేసింది. మాస్టర్ ప్లానింగ్, వెయిట్, వాచ్, అప్రోచ్ అన్నీ కలిపి ఉగ్రమూకలకు నరకమంటే ఏంటో చూపించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా రఫేల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ మిసైల్స్, హోమర్ బాంబులతో ఉగ్రమూకలపై దాడి చేసింది భారత్. దీంతో ఉగ్రమూకలు చెల్లాచెదురయ్యాయి. 1300 కిలోల బరువుండే స్కాల్ప్ క్షిపణి అడ్వాన్స్డ్ నావిగేషన్తో పనిచేస్తుంది. ఒక్కసారి వదిలామంటే అది రామబాణమే, గురి తప్పేదేలే. బలమైన బంకర్లు, ఆయుధ డిపోలను నాశనం చేయడంలో స్కాల్ప్ క్షిపణులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ మిస్సైల్స్ తో 9 ప్రాంతాలపై దాడి చేశారు. ఇక ఆపరేషన్లో హ్యామర్ బాంబులు ఉపయోగించారు. దీని దాడి పరిధి 70 కిలోమీటర్ల వరకు ఉంటుందంటే ఇది క్రియేట్ చేసే విధ్వంసన్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఉగ్రవాదులకు ఓ అరగంట పాటు ప్రాణం విలువేంటో గుర్తు చేశాయి ఈ మిస్సైల్స్, బాంబులు. ఆపరేషన్ సింధూర్ జస్ట్ టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుందనే చర్చ జరుగుతోంది. భారత్ జోలికొస్తే ఏం జరుగుతుందో శాంపిల్ చూశారు. ఇకపై తోక దాడిస్తే విధ్వంసం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అన్నట్లుగా ఆపరేషన్ సింధూర్ సాగింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి ముందు భారత త్రివిధ దళాలు భారీ కసరత్తు చేశాయి. ముందుగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల లొకేషన్లను ఖచ్చితత్వంతో గుర్తించాయి. ఇందుకోసం భారత నిఘా వర్గాలు అందించిన సమాచారాన్ని వాడుకున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ గతంలో భారత్లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడ్డాయి. ఈ 2 ఉగ్ర సంస్థలకు నిలయాలుగా, స్థావరాలుగా మారిన 9 నిర్దిష్ట ప్రాంతాలనే లక్ష్యంగా ఎంచుకున్నాయి. ఇకటు ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ సర్కార్ రియాక్ట్ అయింది. చూసుకుంటామంటూ ఉడత ఊపులు ఊపుతోంది. ఏ క్షణంలోనైనా బుద్ధి చెబుతాం, ప్రతీకార దాడి చేస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. మన నేల, మన మనుషులు, మన బతుకులు. కుట్ర చెయ్యాలని చూస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్తో పాక్కు పరిచయం చేసింది మోదీ సర్కార్. విధ్వంసం అంటూ మొదలు పెడితే ఇది మొదటి మెట్టే, ఆఖరి మెట్టు ఎలా ఉంటుందో ఊహించుకో అంటూ సవాల్ విసిరింది. ఏ మార్చి కొట్టడం మాకు తెలుసు అని ప్రూవ్ చేసింది. ముష్కరుల రక్త దాహానికి రగిలిపోయిన సింధూరం మండితే ఎలా ఉంటుందో, రక్త చరిత్ర రాస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్తో ప్రూవ్ అయింది. ఆపరేషన్ సింధూర్ పహల్గాం ఘటనకు ప్రతీకారమే కాదు, కన్నీళ్లు కార్చి ప్రశ్నించి కోట్ల కళ్లకు సమాధానమిచ్చింది. ఈ ఆపరేషన్తో భారత్ ఇచ్చిన సందేశం ఏంటి? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అని చెప్పకనే చెప్పిందా? ఓ మహిళ కన్నీటికి సమాధానమిది. 2 మహిళల కోపానికి సాక్ష్యమిది. ఉగ్రమూకలపై రాసిన రక్త సింధూరం, నారీ శక్తికి నిదర్శనంగా ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ను ఏమార్చి కొట్టిన భారత్, తలుచుకున్న ప్రతిసారి వణికించే ఆపరేషన్. ఆపరేషన్ సింధూర్ ఓ మహిళ కన్నీళ్లకు, కన్నెర్రజేసిన 2 మహిళల కోపానికి సాక్ష్యమిది. భారతీయ సంప్రదాయంలో సింధూరమంటే పెళ్లికి, గౌరవానికి ప్రతీక. ఉగ్రదాడిలో సింధూరం కోల్పోయిన మహిళల ప్రతీకారానికి, ప్రాణాలు విడిచిన వాళ్లకిచ్చే గౌరవానికి ఆపరేషన్ సింధూర్ ప్రతీకగా నిలిచింది.
పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయి అతని శవం పక్కన కూర్చుని హిమాన్షి పెట్టుకున్న కన్నీళ్లు భారతావని గుండెలను కదిలించాయి, రగిలించాయి. ఆ మహిళ కన్నీళ్లకు 2 మహిళా అధికారులు సమాధానమిచ్చారు. ఆపరేషన్ గురించి దేశానికి సమాచారం అందించేందుకు భారత సైన్యం 2 మహిళా అధికారులను ఎంచుకుంది. ఈ ఆపరేషన్లో కీలక పాత్ర కల్పించారు. ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈ 2 ఆపరేషన్ విజయవంతంగా ఎలా జరిగిందో, పాక్ ఉగ్ర స్థావరాలు ఎలా ధ్వంసమయ్యాయో వివరించారు. ఓవరాల్ గా ఈ ఆపరేషన్ నారీ శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏ దశలోనూ పాకిస్తాన్ అంచనాలకు అందకుండా లీక్లిచ్చి మరీ సర్ప్రైజ్ అటాక్ చేసింది భారత ఆర్మీ. పాక్ను డైవర్ట్ చేసి దెబ్బకొట్టింది. మే 10, 11 తేదీల్లో రష్యా విక్టరీ డే వేడుకలు జరగబోతున్నాయి. ఆ వేడుకల తరువాత ఇండియా నుంచి అటాక్స్ ఉంటాయన్న లీక్లు వచ్చాయి. పాకిస్తాన్ కూడా అదే ఊహించింది. ఇకటు ఇండియా మొత్తం మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేశారు. మాక్ డ్రిల్స్ తరువాత భారత్ రియాక్షన్ ఉండొచ్చని పాక్ ఎక్స్పెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయింది. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. ప్రతిదీ సర్ప్రైజింగ్ అటాకే. మోదీ సర్కార్ ఆలోచనలు అంచనా వేయడం ఎంత కష్టమో కాదు అసాధ్యమో ప్రూవ్ చేసింది ఆపరేషన్ సింధూర్. బాలాకోట్ దాడులకు ముందు ప్రధాని ఎలాంటి వ్యూహాలు అమలు చేశారు, ఇప్పుడు కూడా అదే ఫాలో అయ్యారు. పాకిస్తాన్ను ఏమార్చి దెబ్బ కొట్టారు. మైండ్ బ్లాంక్ షాక్ ఇచ్చారు. బాలాకోట్ దాడి, ఆపరేషన్ సింధూర్ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. వీటిని పసిగట్టడంలో పాకిస్తాన్ ఫెయిల్ అయింది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో ఒక్కబోర్లా పడింది. పాక్ దృష్టి మరల్చి దెబ్బ కొట్టడంలో ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించారు. దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై సైన్యం విరుచుకుపడింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు మోదీ ఎంతో ప్రశాంతంగా కనిపించారు. బాలాకోట్ దాడికి ముందు మోదీ ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లే దాడికి ఒక్కరోజు ముందు ఓ మీడియా సంస్థ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్ ప్రకటించారు. ఇవన్నీ దాయాదిని ఏమార్చడానికి ఒక వ్యూహంగా కనిపించాయి. వీటిని పసిగట్టడంలో పాకిస్తాన్ విఫలమైంది. మన సైన్యం పవరేంటో చూపించింది. గతంలో సర్జికల్ స్ట్రైక్లతో కంపేర్ చేస్తే ఆపరేషన్ సింధూర్ పూర్తిగా డిఫరెంట్. 2016లో ఉరి ఘటన తరువాత సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సహా గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడులు చేయలేదు. సాంకేతిక పరంగా ఈ ఆపరేషన్ చాలా స్ట్రాంగ్, ఖర్చుతో కూడుకున్నది కూడా. ఉగ్రవాదం విషయంలో గతంలో అనుసరించిన వైఖరి పూర్తిగా మారిపోయిందనే బలమైన సంకేతం పాక్కు వెళ్ళింది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చడంతో టెర్రరిస్ట్ నెట్వర్క్లు, వాటి హ్యాండ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్లినట్లయింది. అవసరమైతే భారత్ ముందస్తుగా దాడి చేయగలదని, పాక్లోని ఏ లక్ష్యం తమకు దూరం కాదని చెప్పినట్లయింది. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే 24 ఆయుధాలను ఈ ఆపరేషన్లో భారత్ వినియోగించింది. క్షిపణులు, బాంబులు, సూసైడ్ డ్రోన్లు ఉన్నాయి.